దేవుని యొక్క కృప మన పైన విస్తరించబడుతూ ఉండగా అపవాది మానవుని అధపాతాళానికి తొక్కాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవునికి కృప విస్తరించబడే కొలది కూడా సాతాను ఎప్పుడూ కూడా మానవుడిని అధపాతాళానికి తొక్కుదామని ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా జయించగలిగే మార్గాన్ని మానవుడు ఎన్నుకోగలగాలి. అందుకనే మానవుడు ఎన్నుకున్న ఒక గొప్ప మార్గం, జయించగలిగే మార్గం, అపవాదిని ఎదిరించగలిగే మార్గం. మనము ఈ లోకములో మానవునిగా ఏ గెలుపైతే కోరుకుంటున్నామో ఆ గెలుపులో ఓడిపోతామన్నటువంటి ఆ భయము, ఆందోళన, వేదన వాటన్నిటిని కూడా జయించగలిగేటువంటి సామర్థ్యము రావడానికి దేవుడు, మహాదేవుడు ఒక గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి నేనే మార్గము, ఆయన ఏమన్నారు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని అన్నారు. అంటే మానవునికి ఏదైతే అవసరమైనదో ఆ అవసరమైనటువంటిది ఈ మూడిట్లోనూ దొరుకుతాయి. మార్గము, నేనే మార్గము. అంటే మార్గము చూపించేటటువంటి వ్యక్తి వైపు మనం చూస్తే మనం ప్రయాణము, గమ్యము చేరుకోవచ్చు అని అర్థం. అలాగే నేనే సత్యము అంటే ఈ లోకంలో చాలా అబద్ధాలు ఉన్నాయి. ఈ అబద్ధాలన్నింటినీ కూడా తప్పించుకుని మీరు ఒక గమ్యస్థానానికి చేరుకోవాలి అంటే నా దగ్గర ఉన్నటువంటి మాట మాత్రమే మీరు వినాలి అని అర్థం. ఇక నేనే మార్గము అని చూసాం, నేనే సత్యము అని గ్రహిస్తున్నాం. ఇక నేనే జీవం అంటే ఈ భూమి మీద సాగనం చచ్చి బతుకుతున్నాను రా అనే మనుషులు అనేక మంది ఉన్నారు. అంటే భూమి మీద వేదనలు ఉన్నాయి, భూమి మీద పరిశుద్ధమైన జీవితం జీవిద్దామని అనుకున్న అపవిత్రత మన వెంబడి వస్తూనే ఉన్నది. మనం ఆపు చేసుకోలేకపోతున్నాం. పాపం చేసిన తర్వాత అంటాము పొరపాటు చేసేసామే అంటాం, తప్పైపోయింది అని అంటాం. మానవునిగా మన స్వభావం ఏమిటి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధతను ఈ భూమి మీద మానవునిగా మనం కాపాడుకోవాలి అనుకుంటున్నాం, కానీ మనం కాపాడుకోలేకపోతున్నాం. అంటే ఇటువంటి పరిస్థితులలో మార్గము అంటే గమ్యము, చేరాల్సినటువంటి గమ్యం చేరిపోకుండా డొంకదారుల్లో, మధ్యదారుల్లో అటు ఇటుగా వెళ్ళిపోతే మన స్థానాన్ని చేరుకోలేము. అందుకనే మంచి చిరునామా కావాలి. ఏం కావాలి? మంచి అడ్రస్సు కావాలి. అడ్రస్ లేకుండా మనం ఎక్కడికి చేరుకోలేము. ముందుగా మనం ఎక్కడికి వెళ్తున్నామో నిర్ణయించుకోవాలి. ఆ మార్గాన్ని చూపించేవాడు మహానుభావుడు దేవుడు, పరిశుద్ధుడిగా కుమారుడిగా ఈ లోకానికి వచ్చిన క్రీస్తు ప్రభు వారి ద్వారా నెరవేర్చబడుతుంది. అందుకనే ఈ యొక్క సువార్త కూడికలో మనం గ్రహించాల్సినది ఏమిటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మానవునికి కావలసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ ఆహారమును దేవుడు అందించడానికి ఈరోజు ఒక స్వార్థ కూడికలో దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి నన్ను నిలబెట్టుకుని మీ మధ్య ఉంచి ఉన్నాడని నేను విశ్వసిస్తున్నాను. మీరు కూడా విశ్వసించినట్లయితే ఈ వాక్యాన్ని అంగీకరించండి. చక్కగా కొన్ని నిమిషాలు చక్కటి వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని వెళదాం. మీకు మరి నిశ్చయముగా వస్త్రము ధరింపచేయుదును కదా, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకొందుమో అని చింతింపబడి అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతుంది. అంటే దేవుని యొక్క వాక్యం ఇలా తెలియపరుస్తుంది. ఈ వాక్యం యొక్క ఉద్దేశం ఏమిటంటే మానవునికి కావలసిన వాటి కొరకు మానవుడు భూమి మీద వెంపర్లాడుతున్నాడు. అంటే వ్యవసాయ పని చేసినా,
ఏదైనా కూలి పనికి వెళ్ళినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేయాలనుకున్నా, లేకపోతే తన జీవితంలో ఏదైనా పిల్లల చేతికి అందితే బాగుంటుంది, వారు ఏదైనా గల్ఫ్ వెళ్తారేమో, లేకపోతే వారు చెప్పిన మాట విని ఒక దేశంలోకి వెళితే కనుక వారు కొంత సంపాదించుకుంటారేమో, వారి యొక్క బ్రతుకులు కూడా బాగు చేసుకుంటారు అనేటువంటి ఆతృతతో పిల్లలను పెంచి పెద్ద చేసి వేరే దేశాలకు కూడా పంపిస్తూ ఉంటాం. ఇలా జరుగుతున్నదంటే కారణం మనీ. ఏం కావాలి ఇప్పుడు? డబ్బు. డబ్బుతో ప్రధానమైనది కనుక ఈ డబ్బు గురించి మానవుడు పడుతున్న వెంపర్లాట చాలా గొప్పది. అయితే ఈ గొప్ప వెంపర్లాటలో కొంతమంది జయించగలుగుతున్నారు, కొంతమంది జయించలేకపోతున్నారు. అయితే జయించే మార్గం ఉన్నది అని చెప్పడానికే ఈరోజు ఈ యొక్క సువార్త కూడిక యొక్క ఉద్దేశం. ఎందుకంటే మీరు గమనించాలి, మనిషి నిరుత్సాహమునకు గురైనప్పుడు ఆ నిరుత్సాహమునకు గురైనటువంటి ఆ యొక్క మనిషిని మరలా నిలబెట్టగలిగేటటువంటి సమర్థత ఒక మంచి మాటకు ఉంది. ఆ మాట దేవుని వాక్యమే అయి ఉంటే ఇంకా గొప్పది కదా. ఆ వాక్యానికే మానవుడు లోబడితే ఇంకెంత ఆశ్చర్యకరంగా ఉంటాయో, ఇంకెన్నో అద్భుతాలు చూడవచ్చో మనం గమనించాలి. గమ్యస్థానాన్ని చేరుకుంటే మనం అన్ని విజయాలను మనం పొందగలం. గమ్యస్థానాన్ని పొందుకోలేకపోతే మనము అనుకున్న వాటిని జయించలేము, అనుకున్న వాటిని సాధించలేము. అందుకనే మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటి అంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఇంకా వేరే వెతుక్కోవలసిన పని నీకు లేదు. నీకు ఈ భూమి మీద ఉద్యోగం కావాలా, వ్యాపారం డెవలప్ అవ్వాలా, లేకపోతే పిల్లలు కావాలా, లేకపోతే వివాహం అవ్వక సతమతం అవుతుంటే కనుక సరైనటువంటి ఆ వయస్సులో వివాహము కావలసి ఉన్నదా, లేకపోతే ఈ భూమి మీద నువ్వు నీరసం నుంచి, శరీరంలో నుండి బలహీనత నుంచి నువ్వు విడుదల పొందలేక ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతూ ఉన్నా కానీ చివరికి ఒక గమ్యస్థానాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ గమ్యము నిన్ను ఏం చేస్తుంది? నిన్ను స్వస్థపరుస్తుంది, నిన్ను బాగుపరుస్తుంది. అందుచేత అన్నీ వెతుకుతారు కానీ సేవకుణ్ణి వెతకరు. ప్రార్థన చేయించుకుంటే త్వరగా స్వస్థత కలుగుతుంది. ఈ భూమి మీద అన్నీ వెతుకుతారు అన్ని సమస్యలు వచ్చినప్పుడు, కానీ ఒక్కసారి ఆ మందిరంలో నివాసం చేసి మనసారా ప్రభువుకి తెలియపరిస్తే ఎన్ని సమస్యలైనా పరిష్కారం అవుతాయి. అయితే గమనించాలి, మెట్ల మీద కూర్చుని, వరండాల్లో కూర్చుని మన బాధలు అనేక మందికి మనం చెబుతూ ఉంటాం. కానీ ఎన్ని చెప్పినా అవమానపడతాం, లోకు అవుతాం, చులకన అవుతాం. చాలా ఒకరోజు మనకు కూడా ఏదైనా అప్పులున్నాయని చెబితే ఒకరోజు 1000 రూపాయలు నీకు అవసరం వస్తే వారు ఇవ్వడం కూడా మానేస్తారు. కారణం ఏంటో తెలుసా? మనం అరుగు మీద కూర్చుని, మెట్ల మీద కూర్చుని మన బాకీలన్నీ ఏం చేసాం? చెప్పేశాం. అందుకని ఈ వ్యక్తికి ఇస్తే మనకు తిరిగి రావు అని. కానీ నువ్వు ఒక్క మారు ఎవరి చెవిలో పడేయాలి? దేవుని యొక్క చెవిలో పడేస్తే ఆ తండ్రి ఏం చేస్తాడో తెలుసా? నీ గురించి ఎవరి దగ్గర చెప్పడు, నీ గురించి అవమానపరచడు, నిన్ను లోకుగా చూడటం. ఈ భూమి మీద బంధువుల దగ్గర ఏదైనా మనం ఒక కష్టం అయ్యి కొన్ని లక్షల రూపాయలు అప్పుల పాలయ్యి అవస్థలు పడితే వారు అంటారు, ఏదైనా సందర్భం వస్తే ఫోన్ ఎత్తితే ఏదైనా అడుగుతారేమోనని చెప్పేసి నువ్వు బాగుంటే బాగున్నాను అన్నంత వరకు కూడా నీతో ఫోన్లో మాట్లాడతారు. బాగోలేదు అన్నప్పుడు నీ ఫోన్లు కూడా ఎత్తడానికి కూడా వారు ఆలోచిస్తారు. మీరు ఆలోచించండి. మామూలు ఎప్పుడు నీ ఇంటికి కానీ అవసరమైతే ఎక్కడున్నా సరే నీతో పాటు తినడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నీవు ఒకరోజు కష్టాల పాలైనప్పుడు నిన్ను బయటకు తీసుకువెళ్తే వాళ్ళే నీ కోసం ఖర్చు పెట్టాల్సి వస్తుందేమోనన్న ఉద్దేశంతో నిన్ను కూడా తీసుకుని వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయరు. ఒక పార్టీ జరుగుతుంది, ఒక ఫంక్షన్ జరుగుతుంది అని అంటే నిన్ను ఆహ్వానిస్తున్నారంటే కారణం నువ్వు సంతోషంగా జీవిస్తున్నావు, వారి మీద నువ్వు ఆధారపడి ఉండకుండా ఉన్నావు కనుకనే నిన్ను పిలుస్తారు. ఎప్పుడైతే వారి మీద నువ్వు ఆధారపడాల్సి వస్తుంది అని అంటే కనుక నిన్ను ఎటువంటి పరిస్థితులను కూడా తెలవదు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు చూసినట్లుగా ఈ లోకములో నీకు కావలసినటువంటి వాటిని, అది ఆహారమై ఉండొచ్చు, వస్త్రమై ఉండొచ్చు, లేకపోతే వైద్యము అయి ఉండొచ్చు, లేకపోతే నీ కుటుంబంలో నుండి సమస్య పరిష్కారం ఏదైనా అయి ఉండొచ్చు.
అయితే ఈ యొక్క కూలి పని చేసుకుని సంపాదించుకునేది అయి ఉండొచ్చు, నీవు పంట పండించి లాభము సంపాదించుకునేదైనా అయి ఉండొచ్చు. నీ పంటను కాపాడువాడు దేవుడు, నీ కూలి పనికి కష్టాన్ని జీతంగా ఇచ్చేవాడు దేవుడు. అంతేకాకుండా నీ బిడ్డలు అవస్థలు పడుతున్నప్పుడు ఇతరులకు చెప్పకుండా ఒక్కసారి ప్రభువుకు చెప్పుకొని నీవు అడుగు పెడితే ఏ రకమైనటువంటి ఏ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి అయినా ఆరోగ్యకరంగా మార్చి నీకు ఏ రకంగా ఏ రూపంలో పుట్టించాలో ఆ సొమ్మును పుట్టించి నిన్ను సిగ్గుపడకుండా అవమానపడకుండా నీవు ఇంటిలో ఆరోగ్యంగా కూర్చోబెట్టగలిగినటువంటి వాడు దేవుడు. అటువంటి దేవుడిని నువ్వు ఆరాధిస్తే, అటువంటి దేవుడిని నువ్వు స్తుతిస్తే, అటువంటి దేవుని కోసం నువ్వు ఆరాటపడితే, అటువంటి సువార్తను నువ్వు ఇటువంటి మీటింగ్స్ వచ్చినప్పుడు అనేక మందిని వినిపింపచేస్తే, అటువంటి దేవుడిని నమ్ముకుని నీ కుటుంబాన్ని రక్షించుకుంటే ఎన్ని గొప్ప కార్యాలు మీరు చూడగలరో ఆలోచించండి. ఈ గణపతి నగర్లో దేవుడు ఇప్పటికే ఈ యొక్క పరిచర్యలో అడుగు పెట్టడానికి దైవజనుడిని ఇక్కడ తీసుకుని వచ్చిన తర్వాత, ఇక్కడ ఈ యొక్క సువార్త ప్రారంభించిన తర్వాత మీ కుటుంబాల్లో ఎన్ని మార్పులు జరిగినవి మీరు ఆలోచించండి. ఇంకా మీ జీవితాల్లో దేవునికి దూరంగా ఉంటే దేవునికి సమీపస్తులు అవ్వడానికి సిద్ధపడండి. అంతేకాకుండా ఇది ఒక నిర్లక్ష్య భావనతో నీవు తీసుకోవద్దు, నీవు బాధ్యతాయుతంగా తీసుకో. నీవు గమనించాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి నువ్వు అడగాలనుకుంటావు, సుఖంగా ఉన్నప్పుడేమో లోకంలో ఉన్న వాళ్ళతో కలిసి సంతోషంగా జీవిస్తావు. కానీ లోకంలో కలిసి జీవించేటప్పుడు ఒక్కమారు ఆలోచించు, నేను సంతోషంగా ఉన్నప్పుడు కూడా ప్రభువుకు ఒక్క వారం ఇస్తే, ఒక ఆదివారం ఆరాధనలో కూర్చుంటే, ఒక ప్రార్థనా కూడికలో నేను కూర్చుంటే, ఆ పరిచయం కలిగినటువంటి ఆ యొక్క పరిశుద్ధుల మధ్యకు ఏకీభవించి మాట్లాడితే, ఆ సువార్త సంబంధమైన కార్యక్రమాలలో తలమునకలైతే దేవునికి మనం కృతజ్ఞత చెల్లించిన వారం అవుతాం కదా. నేనే మార్గమునంటున్నాడు ఆయన, నేనే సత్యమునంటున్నాడు, నేనే జీవమునంటున్నాడు. అటువంటి దేవుని కొరకు నీవు ఒక్కసారి నీ సమయాన్ని కేటాయిస్తే దేవుడు నీ కోసం అనేక గంటలు ఆలోచిస్తూ ఉంటాడు, అనేక సమయాలలో నిన్ను ఆదరిస్తాడు. నీ కుటుంబంలో ఉండేటువంటి చుట్టూ కూడా కంచి వేస్తాడు, కాపాడుతాడు, కనికరిస్తాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీవు ఈ లోకములో ఉన్న వాటి కొరకు చింతించడం మానేయ్. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా నీకు దేవుడు ఇస్తాడు, కానీ దేవుణ్ణి వెతకడం ప్రారంభించు. ఈరోజు నీకు తెలియపరిచేది ఏంటంటే, నీవు దేవుణ్ణి వెతకడానికి ప్రారంభించు. దేవుణ్ణి వెతుకుతూ పోతే ఈ లోకంలో నువ్వేటి కొరకైతే చింతిస్తున్నావో, ఏటి కొరకైతే వేదన అనుభవిస్తున్నావో, వేటినైతే పరిష్కారం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నావో అవన్నీ దేవుడు పరిష్కారము చేస్తాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట ఒకటి రాయబడి ఉంటుంది. చూడండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల వారను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకుపచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. చాలు. ఈరోజు రైతు సంతోషపడేది ఎప్పుడు అని అంటే, వాతావరణాలు అనుకూలంగా ఉండి పంట పండితే రైతు సంతోషపడతాడు. కానీ మీరు గుర్తించారో లేదో, వర్షాకాలం వేసవకాలం కింద మారిపోయింది, వేసవకాలం వర్షాకాలం కింద మారిపోయింది, శీతాకాలం వేసవకాలం కింద మారిపోతున్నాయి. ఇప్పుడు గమనించాలి, కాలానికి అనుగుణంగా ఏమీ జరగడం లేదు. అయినా సరే రైతుకు మాత్రం, వ్యవసాయం చేసేటువంటి వ్యక్తికి మాత్రం, నీ పంట పండినా పండకపోయినా, నీ పంట 40 బస్తాలు 50 బస్తాలు అయినా అవ్వకపోయినా, నీకు సంబంధించిన తోట ఏదైనా సరిగా పండినా పండకపోయినా, నిన్ను నీ కుటుంబాన్ని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టలేదన్న విషయం గుర్తుంచుకో. నీకు ఉద్యోగం ఉన్నా ఉద్యోగం లేకపోయినా నీ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ఆయనకు తెలుసు. కానీ అటువంటి దేవుడిని నువ్వు ఎలా ఆరాధిస్తున్నావో ఒకసారి ఆలోచించు. ఏమనుకుంటున్నావు? రోజు కూలి పనికి వెళ్తేనే నేను బ్రతకగలుగుతున్నాను,
రోజు నేను వ్యవసాయ పని చేసుకుంటేనే ఈ వ్యవసాయమే నాకు ఆదరణగా ఉండి నా కుటుంబాన్ని ఆదరించగలుగుతుందని నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రియమైన పిల్లలారా, మీరు గుర్తించాలి, నీ పంట నష్టపోయినప్పుడు ఆ సంవత్సరం ఏమైపోయావు? ఎన్ని సంవత్సరాలు ఎన్నో రకాలుగా జరుగుతున్నప్పుడు రైతులు ఏం చేసుకుంటున్నారు? ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కానీ నువ్వు తప్పించబడ్డావు కదా, నువ్వు కాపాడబడ్డావు కదా. నువ్వెందుకు రక్షించబడ్డావు? నువ్వు కాపాడబడ్డావు. నీ కుటుంబంలో ఏ రకమైన శుభకార్యములు ఆగలేదు. ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా 30,000 50,000 ₹1,00,000 హాస్పిటల్లో పోసినా నువ్వెప్పుడు కూడా దిగులు పడాల్సిన పని లేకుండా జరిగింది. కారణం ఏమిటి అంటే దేవుడు నీకు అండగా ఉన్నాడన్న విషయం నువ్వు ఇప్పుడైనా గుర్తుంచుకో అని చెప్తున్నాను. అలాగే కొంతమందికి అయితే కుటుంబంలో ఒక రైస్ బ్యాగ్ ఇంట్లో ఉండదు, ఆ రోజు ఒక కేజీ రైస్ ఉండదు. కానీ దేవుడు 30 రోజులు కూడా నిన్ను పోషిస్తూనే ఉన్నాడు. 30 అయిన తర్వాత మళ్ళీ 30 రోజులు, అంటే మరొక నెల అయిన తర్వాత మరొక నెలలో నేను నిన్ను పోషిస్తూనే ఉన్నాడు తప్ప నిన్నేప్పుడు కూడా అవమానపరచలేదు. ఆ యొక్క స్టవ్ మీద గ్యాస్ వెలిగించుకుని నీవు వంట వండుకోవటం మానేసిన రోజు ఏ రోజు లేదు. ఉందా? పస్తున్నానని నువ్వు ఆవేశపడుతున్నావేమో, ఆవేదన పడుతున్నావేమో. అటువంటి పస్తున్న రోజులు కూడా నిన్ను కాపాడి కనికరించి నీకు ఆహారం పెట్టగలిగినటువంటి సమర్థుడు దేవుడు. అందుకనే నువ్వు అప్పుడైనా ఆలోచించు, నువ్వు దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటే గనక దేవుడే చూసుకుంటాడు. ఏమండి, వివాహమైన తర్వాత భర్త సరిగా బాధ్యతగా తన ఇంటిని గురించి తీసుకోకపోతే గనక మామయ్య గారు ఏమంటారు? ఏమయ్యా, నా చేతిలోంచి నీ చేతులు ఎందుకు పెట్టాను? ఇక నాకు బరువు దిగుద్దని నువ్వు బరువు మోస్తావనే కదా. అటువంటి అప్పుడు నువ్వు నువ్వు ప్రతిసారి కూడా నువ్వు నాకు ఫోన్ చేసి అడిగితే, నా కూతురు ఫోన్ చేసి అడిగితే నేనేం చేయను. అందుచేత నేను అరిగిపోతున్నాను, నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు గట్టి పడుతున్నావు, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, యవనస్తుడిగా ఉన్నావు కనుక బాబు నువ్వే నా కూతురిని నువ్వు చూసుకో. నా కూతురి దగ్గర నుంచి ఇది కావాలి అది కావాలి అనే మాట రాకూడదు అని చెప్పి అంటాడా లేదా? తండ్రి అంటాడు, కొడుకుని అంటాడు, ఒరే నాయనా, నిన్ను పెంచాను, పెద్ద చేశాను, నిన్ను ఒక ఇంటోడిని చేశాను, చేసిన తర్వాత మళ్ళీ నా మీద ఆధారపడితే ఎలారా? మీ అమ్మ చేతిలో రూపాయి పెడతానే కదా, మళ్ళా రేపు పొద్దున నీ కష్టం వస్తే పరిగెత్తుకుని ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే నేను ఆదుకోవడానికి ఉంటుందా ఉండదా? మరి అటువంటి అప్పుడు పని కట్టుకుని నువ్వే మళ్ళా నా మీద ఆధారపడి నువ్వేమో బండి వేసుకుని వెళ్ళిపోయి నువ్వు ఖాళీగా వస్తూ ఉంటే నేను ఎలా పోషించగలను అని అంటాడు. అంటే తండ్రి మొయ్యలేకపోతున్నాడు భారాన్ని, కొడుకు భారాన్ని, మాంగారు మొయ్యలేకపోతున్నాడు అల్లుడు భారాన్ని. అవునా కదా? అంటే ఎన్ని భారాలు నువ్వు మొయ్యాలని అనుకున్నా ఆ భారాలన్నీ నీ భారం నువ్వు మొయ్యటమే కష్టం. ఇతరుల భారాలు ఎక్కడ మొయ్యగలవు? ఈరోజు అలా భారాలు మోసుకుంటూ 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 వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన కుటుంబాలు అనేకమైనవి ఉన్నాయి. అనేక మంది కుర్చీల్లో కూర్చుని ఇంకా నేనేం చేయగలను బాబా, నేనేం చేయగలనమ్మా అన్నవారు ఉన్నారు. అప్పటి వరకు కష్టపడే తత్వం ఉంటే కనుక, కూలి పని తెచ్చేటటువంటి తత్వం ఉంటే కనుక, వ్యవసాయం చేసి లాభం సంపాదించుకునే తత్వం ఉంటే కనుక నీకేది కావాలి, నీకు అది కావాలా, ఇది కావాలా, పలానా చోటుకి వెళ్ళు నేను ఇప్పిస్తాను, లేకపోతే ఇదిగో పట్టుకెళ్ళు అని చెప్పేసి అనేక అవసరతలు తీర్చినటువంటి వారు కూడా ఒక రోజు ఏం చేస్తారు? చెయ్యెత్తేస్తారు, ఏమీ ఇవ్వలేమని అంటారు. అటువంటి పరిస్థితుల్లో నువ్వు సిగ్గుపడకుండా నిన్ను కాపాడువాడు ఒకడున్నాడన్న విషయం నువ్వు జ్ఞాపకం చేసుకో. సిగ్గుపడకుండా, నువ్వు అవమానపడకుండా, నీ వాళ్ళ దగ్గర కూడా ఎప్పుడు సిగ్గుపడకుండా ఉండే రోజు దేవుడు నీకు చేయబోతున్నాడు. నువ్వు చేసేటువంటి పని ఏంటంటే ఆయనకు సమీపంగా ఉండాలి, ఆయన చేతిలో ఉండాలి, ఆయన వైపు చూడాలి, ఆయన ఉన్నాడు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు ఉండాలి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది ఏంటంటే నీ భారములను యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును అని వ్రాయబడి ఉంటుంది. చూడొకసారి కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. చాలు ప్రియమైన వాళ్ళరా, అక్కడ నీ భారము యెహోవా మీద మోపితే
ఆయన నీ భారములు భరించేవాడే విన్నాడు. మీకు చెప్పాను కదా, మాంగారికి అల్లుడు భారం అవుతాడు, తండ్రికి కొడుకు భారం అవుతాడు. అవునా కదా? ఎప్పుడు ఎంతకాలమైనా చూస్తారు, కానీ ఎప్పుడు కూడా భారం లేదు, నేను భరిస్తాను అని చెప్పగలిగినటువంటి యేసు వైపు చూడటం చాలా అవసరం. అందుకనే మీ భారములను యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మీ భారములను భరించువాడు ఆయన. అందుకనే ఎప్పుడైనా సరే తల్లి కూతురుతో ఏమంటా తెలుసా? తల్లి కూతురుతో ఏమంటా తెలుసా? అమ్మా, ఇంట్లో మీరు నిలబడే వరకు, అల్లుడు నిలబడే వరకు, లేకపోతే అల్లుడు నీ మాట నీ వరకు, లేకపోతే అల్లుడు సంసారం గురించి బాధ్యత తీసుకునే వరకు, ఏ లోటు వచ్చినా మేమున్నామన్న సంఘటన మర్చిపోకండి, మేము బతికున్నాము అంట తల్లి. అవునా కదా? తల్లి చెప్పే మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. బాబా, నువ్వు ఇబ్బంది పడకరా, నువ్వేదో ప్రయత్నాలు చేస్తున్నావు, ఉద్యోగం కోసం, నువ్వు వ్యాపారం కోసం ప్రయత్నాలు చేస్తున్నావు, నువ్వేదో భవిష్యత్తులో నిలబడాలని ఏదో ప్రణాళిక వేస్తున్నావు, కానీ ఈ లోపల నీ భార్యకి కానీ నీ పిల్లలకు కానీ ఏదైనా లోటు వస్తుందని బాధపడకరా, అప్పటి వరకు మేము పోషిస్తామని తల్లిదండ్రుల బాధ్యతను తీసుకుంటారు. అంతేగాని గాలి గంగల్లాగా 30 వచ్చినా 40 వచ్చినా గాలి గంగల్లా తిరుగుతూ ఉంటే, పిల్లల రవిస్త్రాలు అయిపోయినా సరే ఆ పిల్లల కుటుంబం గురించి బాధ్యత తీసుకోకపోతే, ఆ భార్యని గురించి బాధ్యత తీసుకోకపోతే బాధ్యత లేనోడు అంటారు. అతను అంటారా లేదా? అలాగే స్త్రీ బాధ్యత తీసుకోకుండా పిల్లల్ని విడిచిపెట్టేసి గాలికి తిరుగుతూ ఉంటే అసలు కన్న తల్లేనా కసాయి తల్లా అంటారు. అవునా కదా? ఈరోజు పిల్లల కోసం తల్లులు ఎంత త్యాగం చేస్తున్నారో తెలుసా? అలా త్యాగం చేయబట్టి ఆ పిల్లలు గాయదేరి యవనస్తులుగా మారుతున్నారు. వారు కూడా వివాహ వ్యవస్థలను కూడా వెళుతున్నారు, కుటుంబాలుగా కట్టబడుతున్నారు. భర్త భద్రత లేనటువంటి వారు, భర్త ఆదరణ లేనటువంటి వారు. అందుకని నా ప్రియమైన పిల్లలారా, మనం గుర్తించాల్సింది ఏమిటంటే, ఈ భూమి మీద తండ్రి బాధ్యత తీసుకోవాలి, తల్లి బాధ్యత తీసుకోవాలి, కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా తన బంధువులు, మిత్రులు, స్నేహితులు బాధ్యత తీసుకోవాలి. ఎవరు బాధ్యత తీసుకోవాలని అనుకున్నా వీరందరూ కూడా ఒక రోజు ఏం చేస్తారు? చేతులు ఎత్తేయచ్చేమో కానీ ఒకరిని తల్లి వాణిని విడిచిపెట్టినో కానీ నేను మిమ్మను విడువను ఎడబాయనని ఈ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యం ఏదైతే వినిపిస్తుందో, ఈ వాక్యం వినిపించే ఈ వాక్యానికి సంబంధించిన ఆ దేవుడే ఏమంటున్నాడు తెలుసా? ఒకరిని తల్లి వాణిని మరచునేమో కానీ నేను అసలు తల్లి మర్చిపోయేది ఎప్పుడైనా ఉంటుందా? తల్లి ఎప్పుడు మర్చిపోదు. తల్లి సమాధిలోనికి వెళ్ళిపోయే వరకు కూడా ఆ పిల్లల కోసం ఆరాటపడతానే ఉంటుంది. అంటే ఈ భూమి మీద కసాయి తల్లి అనే మాట ఎందుకు వచ్చింది అంటే, తల్లి కూడా ఒకరోజు ఏమైపోతుంది? పిల్లల్ని విడిచిపెట్టేస్తుంది. అలా మార్పు చెందారు. కారణం ఏమిటి అంటే, సైతాను వారిని ఏం చేస్తున్నాడు? సరైన దారిలో నడిపించట్లేదు. ఎందుకు అని అంటే, దేవునికి చోటివ్వక దేవుడు ఇస్తున్నటువంటి మార్గంలో వారు వెళ్ళకపోవటం వల్ల వారు ఏమైపోతున్నారు? కసాయి తల్లులుగా మారిపోతున్నారు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. మనుషులైనటువంటి వారందరికీ తన పిల్లలకి ఏమిచ్చాడు? ప్రేమను మాత్రమే చూపించాడు. ఈ ప్రేమను కొనసాగింపచేద్దాం, ఈ ప్రేమను నడిపిద్దాం. ఈ ప్రేమ పదిలంగా ఉంటే కుటుంబాలన్నీ కూడా పదిలంగా ఉంటాయి. అంతేకాకుండా పిల్లల మీద ప్రేమ చూపించడమే కాదు, ఒకరోజు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లులకి ఎవరు భద్రత కావాలి? పిల్లల భద్రత. పిల్లలు ఎవరిని చూడాలి ఇప్పుడు? తల్లులకి ఎవరు చూడాలి? ఇప్పుడు పెద్దోళ్ళకి ఎవరు కావాలి? ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, భార్య దొరికింది, భర్త దొరికాడు, పిల్లలు దొరికారని చెప్పేసి ఆ వృద్ధులని విడిచిపెడితే వారు ఏమైపోతారు? ఒకరిని చూస్తాను, ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటారు, టౌన్లో బతుకుతున్నారు. వారు ఒక వృద్ధురాలు, ఓ బిల్డింగ్ ఉంది. ఆమెను ఏం చేస్తారంటే, మాకు ఒక మనిషి ఉండి పరిచర్య చేయడం మాకు చాలా ఇబ్బంది అయిపోతుందని ఆ గ్రామస్తులతో కూడా చెప్పపెట్టకుండా ఆమెను తీసుకుని వెళ్ళి వృద్ధాశ్రమాలు వేసేసారు. వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చినాయి అంటే, వయసు వచ్చినటువంటి పిల్లలు, మధ్య వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఎవరుంటారు? వృద్ధులు ఉంటారు.
వృద్ధులు ఇంటికి కిరీటాలు, వృద్ధులు ఇంటికి జ్ఞానదీపాలు, అనుభవ పాఠాలు ఉంటాయి, వారి ద్వారా నేర్చుకోవలసినవి ఉంటాయి. ఎప్పుడు కూడా నువ్వు వారిని తృణీకరించవద్దు, వారిని చేదరించుకోవద్దు, వారిని అనాథాశ్రమాలకు పంపించవద్దు. వారి ఆశ్రమానికి వెళ్ళారు అని అంటే నీ ఇంట్లో నీ ప్రేమ వారికి దొరకడం లేదని అర్థం. ఐఏఎస్లు అయి ఉండొచ్చు, ఐపీఎస్లు అయి ఉండొచ్చు. ఇదే గణపతి నగర్లో ఉన్నతమైన స్థానాల్లోనికి ఎంతోమంది వెళ్ళబోతున్నారు. ఆఫీసర్లు అవ్వబోతున్నారు, వైద్యులు అవ్వబోతున్నారు, నర్సెస్ అవ్వబోతున్నారు, అనేక మంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక ఉద్యోగాలు సంపాదించబోతున్నారు, సచివాలయంలో పోస్టులు రాబోతున్నాయి. ఇదే గణపతి నగర్లో అనేక మంది ఏ కుటుంబాలలో అయితే చదువు లేదు అనుకుంటున్నారో వారి కుటుంబాలలో చదువులతో డిగ్రీలతో అలంకరించబడబోతున్నారు. కానీ ఎవరిని మర్చిపోవద్దు? సర్వశక్తిమంతుడు దేవుణ్ణి మాత్రం మర్చిపోవద్దు. నువ్వు ఎదుగు, నువ్వే స్థాయిలోనికైనా వెళ్ళు, కానీ నువ్వు మాత్రం సర్వోన్నతుడిని ఆరాధించడం మాత్రం మానకు. అందుకనే నువ్వు ఎదిగే కొలది ఒదిగబట్టడానికి ప్రయత్నము చెయ్యి. అంతేకాకుండా నీ చుట్టూ ఉండేటువంటి మనుషుల మధ్య ప్రేమను పెంచుకోవడానికి ప్రయత్నము చెయ్యి. నీకు కండబలం ఉన్నంత వరకు, నీకు జ్ఞాన బలం ఉన్నంత వరకు, నీకు అండాదండ ఉన్నంత వరకు, నీకు ఉద్యోగం ఉండి డబ్బు ఉన్నంత వరకు నీకు చాలా ఘనంగా కనిపిస్తుంది. కానీ నీకు నీరసం వచ్చి అనారోగ్యం వచ్చి మూలన పడితే నిన్ను చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో ఒకసారి పరిశీలన చేసుకో. నిన్ను చూసేవాళ్ళు ఉండాలి అని అంటే కనుక నీవు కూడా కష్టంలో ఉండి వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి పెద్దలను నువ్వు చక్కగా చూడగలగాలి. అలా చూడగలిగితే దేవుడు నిన్ను కూడా చూడడానికి ఎవరో ఒకరిని ఏర్పాటు చేస్తాడు. అందుచేత వృద్ధులను నువ్వు నిర్లక్ష్యము చేయవద్దు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడినటువంటి మాట చూస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే ఈ లోకంలోనట మానవుడు తప్పుదారిలోకి వెళ్ళిపోయి రకరకాల మార్గాలలో పాపాలలో మునిగిపోతున్నాడట. ఈ పాపాలలో మునిగిపోతున్నప్పుడు సిలువ భారములు భరించడానికి క్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారు అని అంటే మానవుడు చేసిన తప్పిదములన్నీ కూడా భరించడానికి లోకానికి వచ్చారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 23వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 23వ వచనం. దహన బలులుగా గొర్రెమేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, ఈ బలుల చేత నన్ను గణపరచలేదు, నైవేద్యము చేయవలనని నేను నిన్ను బలవంతము పెట్టలేదు, ధూపము వేయవలనని నేను నిన్ను విసిగింపలేదు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలించి కొనలేదు, నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తి పరచలేదు, సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించిదివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టిదివి, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. చాలా ప్రియమైన వాళ్ళరా, అంటే ఈ భూమి మీద నీ తప్పులను, నీ అపరాధములను, నీ పాపములన్నిటిని కూడా ఆయన ఎదుట నువ్వు ఒప్పుకున్నందుకు కాదట. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీవు పరిశుద్ధుడిగా ఉండాలన్న ఉద్దేశంతో, నిన్ను పరిశుద్ధురాలిగా చేయాలన్న ఉద్దేశంతో తండ్రి కుమారుడిగా అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని లోకానికి పంపించి ఆయన బలియాగం కాబట్టాడు. సిలువ మీద భారం భరించాడు. ఇప్పుడు గమనించాలి, ఈ సిలువ మీద భారం ఏంటి అని అంటే సిలువ భారాన్ని చూసి మనము బోరుమనేయడం కాదు, కానీ మన పాపాలన్నింటినీ కూడా పరిశుద్ధపరుచుకుంటే, మన తప్పులన్నింటినీ కూడా సరిదిద్దుకుంటే అప్పుడే ఆ సిలువ భారాన్ని మనం భరించిన వారము అవుతాం. అంతేగాని ఈ లోకములో మనము మోకరించి బోరుమని ఏడ్చినా, ప్రార్థన చేసి మన అవసరతలన్నీ కూడా తీర్చేసుకున్నా మన పాప భారం మాత్రం ఆయన మోస్తూనే ఉన్నాడు. అందుచేత ఈ పాప భారమును తొలగించాలి అని అంటే ఈ పాప భారంలో నుండి ఆయన మనల్ని ఎలాగైతే తొలగించాడో అలాగే ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా మనము కూడా ఏం చేయాలి? మన భారములన్నింటినీ కూడా ఆయన మీదే మొయ్యాలి. ఆయన మీద ఎప్పుడు మోస్తాము, ఆయన మీద ఎప్పుడు మోపుతాము అని అంటే ఈ భూమి మీద నా రాజ్యమును, నా నీతిని మీరు వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. వాక్యం ఎలా సెలవిస్తుంది? నా రాజ్యమును, నీతిని వెతకండి, మొదట వెతికితే అవన్నీ మీకు దొరుకుతాయి. అంటే ఈ లోకములో ఉద్యోగం కావాలా, అనారోగ్యం నుంచి విడుదల పొందాలా, లేకపోతే నీకు ఒక అఫీషియల్గా ఆనందంగా సంతోషంగా జీవించే కుటుంబం కావాలా, నీ పిల్లలు ఉన్నతమైన స్థానాల్లో ఉండాలా, లేకపోతే నీ చుట్టూ ఉండే వాతావరణం నీకు అనుకూలంగా మారాలా, నీకు నచ్చినట్టుగా నీ కుటుంబ సభ్యులు ఉండాలా, గద్దింపుకు లోబడినటువంటి
కుమారులట బెత్తం వాడితే తప్ప దారిలోకి రారట. అంటే ఇప్పుడు దేవుని ఎదుట కూడా ఒకరోజు ఆయన కూడా తన పిల్లలమైనటువంటి మనల మీద బెత్తము వాడే పరిస్థితి రాకుండానే మనలను మనం కాపాడుకోవడానికి ఇటువంటి సువార్త కూడికలు జరుగుతూ ఉంటాయి. ఈ కూడికలలో ఆయన ఎంత ప్రేమ చూపిస్తున్నాడో తెలియపరుస్తున్నాడు. ఆ ప్రేమ తర్వాత ఆయన శిక్షించాల్సిన పని లేకుండా ఆయన శిలువ మీద భారం భరించాడని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన భారాన్ని భరించడమే కాకుండా ఈ లోకములో నిన్న నేడు రేపు అంటే వెళ్ళిపోయిన కాలం, ఉన్న కాలం, రాబో కాలం, ఈ 3 కాలాల్లోనూ కూడా మనం ఆందోళన చెందాల్సిన పని లేదు. దేనికోసం ఆలోచిస్తే ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన నీతిని గురించి నువ్వు ఆలోచిస్తే, నువ్వు ఎప్పుడైతే రాజ్యాన్ని నీతిని వెతుకుతున్నావో ఈ లోకములో ఉన్న వాటి గురించి ఎవరు బాధ్యత తీసుకుంటారు? దేవుడు నీ కోసం బాధ్యత తీసుకుంటాడు. నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత ఏంటి? ఆయన రాజ్యం గురించి, ఆయన నీతిని గురించి. సువార్త ఎలా జరుగుతుంది, ఈ మీటింగ్స్ ఎలా జరగాలి, ఈ మీటింగ్స్కి ఏమైనా ఖర్చులు ఉన్నాయా, లేకపోతే ఎవరు వస్తున్నారు, ఎవరు తినాలి, ఎవరు తాగాలి, లేకపోతే మన కుటుంబ సభ్యులలో ఉన్నటువంటి వారు ఎవరు ప్రభు సన్నిధికి వస్తున్నారు, ఎవరు సేవకుని వాక్యానికి వినడానికి అంగీకరిస్తున్నారు, ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరు సమీపస్తులు అవ్వాల్సి ఉన్నది, ఏ కుటుంబ సభ్యులను మనం దేవుని సన్నిధిలోనికి రప్పించాలి. దైవజనుడు కూడా తను కూడా ఈ ఆత్మల భారం కోసం ఏదో ఒక వ్యక్తిని టచ్ చేస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. అలాగే నీ కుటుంబంలో నీవు కూడా నీ కుటుంబంలో నుండి వ్యక్తులను టచ్ చేయాలి, పలకరించాలి, దేవుని యొక్క వాక్యం వైపు నడిపించాలి, ప్రార్థన వైపు నడిపించాలి, ప్రార్థన చేయించాలి. అనేక రీతిలుగా ఇదిగో నీవు ఈరోజు సంతోషంగా జీవించగలుగుతున్నావు అంటే కారణం నీ గురించి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడని దైవజనుడిని పరిచయం చెయ్యాలి. నీ గురించి ఈరోజు నువ్వు సంతోషంగా జీవించగలుగుతున్నావు అంటే నీకోసం నువ్వు చెప్పకపోయినా మేమేం చేస్తున్నాం, నీకోసం సర్వశక్తిమంతుడైన దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఒక గుంపు ఉంది, ఆ గుంపు గురించి మీరు ఆలోచించండి అని అంటే కనుక వారు ఎలా మీటింగ్స్ జరుగుతున్నట్టు ఏం చేస్తారో తెలుసా? అక్కడ ఏమన్నా భోజనాల కార్యక్రమాలు ఉన్నాయా, ఒక రైస్ బ్యాగ్ వేస్తాను అంటారు ఎవరో ఒకరు. ఇక్కడ ప్రార్థనలో కూర్చోరు వారు, కానీ వారి హృదయం ఏమవుతుంది? మీరు చెప్పినందువల్ల మీ గురించి, మీ సంతోషం గురించి, మీ పంట గురించి, మీ ఆరోగ్యం గురించి, మీ వ్యాపారం గురించి, మీ ఉద్యోగం గురించి, మీ పిల్లల గురించి మేము ప్రార్థన చేస్తున్నామని వారితో చెప్తున్నప్పుడు వారు ఖచ్చితంగా వారి యొక్క హృదయము స్పందిస్తుంది. ఏదో ఒక రోజున వారు కూడా రక్షణ పొందుకుంటారు, ఏదో ఒక రోజున దేవుని సొత్తు వారు కూడా అవుతారు. అందుకనే నిన్ను నువ్వు రక్షించుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ చుట్టూ ఉండేటువంటి వారిని కూడా రక్షించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. కరోనా వచ్చింది, ఒకరింటికి ఒకరు వెళ్ళే అవకాశమే లేదు. ఏం చేసాం? ఒకరు ఇచ్చుకోవటాలు పుచ్చుకోవటాలు కూడా ఏమీ లేవు. అయినా దేవుడు విడిచిపెట్టలేదు, ప్రతి ఒక్కరిని కూడా సంరక్షించుకుంటూనే వచ్చాడు. ఎంత ఆందోళన తెలిసేది, ఎంత చింతో తెలుసా? అందుకని మీ చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేయలేనటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరి మీద? దేవుని మీద వేయలేదు, దేవుని మీద వేయలేదు. దేవుని మీద వేస్తే ఆయనే చూసుకుంటాడు, ఆయనే ఆదుకుంటాడు. భారములని కూడా భరించేవాడు ఆయనే. అందుకనే కష్టాలు కలకాలం ఉండవు, సుఖాలేమో స్థిరంగా ఉండవు. కష్టాలు కలకాలం ఉండవు. చాలామంది కంగారు పడిపోతారు, ఆందోళనకు గురైపోతారు, మందు తాగేస్తారు. ఆ రోజు పోతే మరుసటి రోజున ఏమీ ఉండదు, ఆ సమస్య ఉండదు. కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బతికి బయటకు కడితే కనుక ₹1,00,000 ఖర్చు పెట్టిస్తారు. ఒక్క నిమిషం ఆలోచిస్తే, ఆ గంట ఆలోచిస్తే, ఆ రోజు ప్రశాంతంగా పెద్దల మాట వింటే, ఒంటరిగా ఉండకుండా నలుగురితో కలిసిమెలిసి పడుకుంటే ఆ రోజు ఏమైపోద్ది? సంతోషంగా వెళ్ళిపోద్ది. కానీ నువ్వు ఒంటరిగా ఉండాలని, నేను అందరూ విడిచిపెట్టేసిన తర్వాత నీకేదో అయిపోవాలని, నువ్వు ఇంకా ఉండకూడదని, భార్య భర్తల మధ్య గొడవ, అన్నదమ్ముల మధ్య గొడవ, ఇరుగు పొరుగు వారి గొడవ, ఈ అన్నింటి కోసం ఎంతమంది వారి జీవితాలను నాశనం చేసుకుంటారో మీరు ఆలోచించండి. వద్దు, అటువంటి పరిస్థితులు దాపరించకూడదంటే
నీ చింత యావత్తు కూడా ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. ఆయన ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే నీకు ఈవేళ మీరు ఆలోచించండి, ఒక పార్టీ జరిగితే, ఫంక్షన్ జరిగితే మన ఇంటి దగ్గర 1000 మంది ఉంటారు బంధువులు. కష్టం వస్తే, ఆపద వస్తే నీతో పాటు 5 నిమిషాలు నీ మాట వినడానికి కూడా ఎవరో ఉండరు. కంగారు అయిపోతుందమ్మా, వెళ్ళిపోవాలమ్మా, డ్యూటీకి వెళ్ళిపోవాలమ్మా, మళ్ళీ వస్తానమ్మా, లేకపోతే మందు కొట్టాలమ్మా అన్నారా లేదా? అంటున్నారా లేదా? కానీ 1000 మంది నువ్వు భోజనం చేయడానికి పార్టీకి కార్డులు ఇస్తే ఎంతమంది వచ్చారు? 1000 మంది వచ్చారు నీ ఇంట్లోకి. కానీ నీకు ఆపద వచ్చిందనేటప్పటికి, నీకు కష్టం వచ్చిందనేటప్పటికి ఒక్క ఆ ప్రమాదపు అంచుల్లోనికి నువ్వు వెళ్ళిపోతున్నావేమో, ఒంటరిదానివని నువ్వు ఫీల్ అవుతున్నావేమో, ఒంటరి వాడవని నువ్వు ఫీల్ అవుతున్నావేమో అని అనుకున్నప్పుడు నీతో పాటు 24 గంటలు వారు నీకు అండగా ఉంటే నువ్వు బ్రతికి పట్టగడతావు. కానీ వారు ఆ 5 నిమిషాలు కేటాయించుక వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఈ పరిస్థితి ఏమైపోతుందో ఆలోచించు. ఈ లోకంలో ఎంతోమంది వారి యొక్క పరిస్థితులను కూడా ఎందుకు మారిపోయాయో తెలుసా? కఠిన హృదయములు కలిగినటువంటి వారిగా ఎందుకు మారిపోయారో తెలుసా? కారణం, ఆ సమయంలో బంధువుల దగ్గర నుంచి ఏం దొరకలేదు? ప్రేమ దొరకలేదు. భార్య దగ్గర నుంచి భర్తకు, భర్త దగ్గర నుంచి భార్యకు ప్రేమ దొరకకపోతే దూరం అయిపోతారు. పిల్లలకు తల్లిదండ్రులకు ఉన్నటువంటి బంధం, అవినాభావ సంబంధంలో గంట దెబ్బలాడు. కానీ నువ్వు మరొక గంటలోనికి వచ్చిన తర్వాత ఏం చెయ్యి అయినా సెకండ్ అయినా ఇచ్చుకో, లేకపోతే బాబా నువ్వు అన్నదండ్రా అని మాట. బేరం నడిచినప్పుడు ఒక్కసారి నీకు దగ్గరికి చేరు, అన్నీ మర్చిపోతారు. సరిహద్దుల మధ్య గొడవ పరిష్కారం అయిపోయిన వెంటనే ఒక్కసారి ఆ కుటుంబం ఈ కుటుంబం కూడా ఒక్కసారి సమస్య ఉన్న గురించి మనం ఇలా మాట్లాడుకున్నామే, కానీ సమస్య పెద్దలు పరిష్కారం చేశారు కనుక ఇక నుంచి నీ గురించి నేను, నా గురించి నువ్వు ఏమాత్రం అపార్థం చేసుకోవద్దు, మనం ఎప్పట్లాగా మనం సంతోషంగా మాట్లాడుకుందాము అని ఒక్క మాట పెద్దలు ఉన్నప్పుడే నువ్వు కలిసిపో. మరుసటి రోజు నుంచి వారు శత్రువులని నువ్వు ఎప్పుడు అనుకో, నువ్వెప్పుడు కూడా అనుకో. పెద్దల మధ్యనే నువ్వు సమాధాన పడిపోవాలి. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత దాగుడు మూతలతో కూడినటువంటి మాటలు ఏది మాట్లాడకూడదు. అది అపవాది పని. కానీ దేవుని యొక్క పని ఏంటో తెలుసా? విడిపోతున్నటువంటి వారిని కట్టడమే దేవుని యొక్క పని. నశించిపోతున్నటువంటి వారిని రక్షించడమే దేవుని పని. దూరం అయిపోతున్నటువంటి వారిని దగ్గర చేయడమే దేవుని పని. నువ్వు ఏ ప్రేమ అయితే దొరకడం లేదు అనుకుంటున్నావో ఆ ప్రేమను ఆయన నీకు ఏదో ఒక రూపంలో ఇచ్చి నిన్ను సంరక్షించుకోవడమే ఆయన పని. అటువంటి అప్పుడు ఆయన విడిచిపెట్టి ఎలా ఉండగలుగుతున్నావు? ఆయనకు దూరంగా ఎలా ఉండగలుగుతున్నావు? గణపతి నగర్లో ప్రియ బిడ్డలారా, ప్రియ శ్రోతలారా, మైక్ శబ్దం ద్వారా వినిచినటువంటి వారులారా, డైరెక్ట్గా ప్రత్యక్షంగా బహిరంగంగా ఇక కూడికలో పాలు పొందినటువంటి బిడ్డలారా, మీరు అందరూ ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ప్రేమ కలిగినవాడండి. ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అంటే ఈ లోకంలో చుట్టూ ఉండేటువంటి వారు నిన్ను ఎవరు ఇడిచిపెట్టేసినా నేను మాత్రం ఉన్నానని చెప్పి నీకు ధైర్యాన్ని అందించేటటువంటి వాడు. అంచేత ఆయనతో చక్కటి సహవాసం కలిగి ఉండడానికి నువ్వు ఈరోజు ప్రయత్నం చేయి. ఈ రోజు నుంచి ప్రయత్నం చేస్తే నువ్వు కొనసాగుతూ ఉంటే నీ బిడ్డలకు కూడా నువ్వు ఏ రోజైనా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీ బిడ్డలకు కూడా భరోసా ఆయనే ఉండగలడు. ఎప్పుడు నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు. నా ప్రియమైన పిల్లలారా, నా బిడ్డలారా, మీకు అందరికీ కూడా ఒకసారి తెలియపరుస్తున్నాను. నా తండ్రి నాకు వివాహం అవకముందే 12 సంవత్సరాల క్రితమే ఆయన చనిపోయారు. ఆయన చనిపోయేటప్పటికి యవ్వనస్తుడు, వివాహం కూడా అవ్వలేదు. మళ్ళీ 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఏం చేస్తాం? ఎలా ఉంటుంది పరిస్థితి? ఇటు చూస్తేనేమో 200 మంది సంఘస్థుల బిడ్డలు ఉన్నారు. వీరిలో కూడా ఎన్నో కలతలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరిని కట్టుకోవడం తేలికే, కానీ వాళ్ళందరి మధ్యన మనస్పర్ధలు వస్తే సమస్యను పరిష్కారం చేయడం మన వల్ల అవ్వదు. వస్తే ఆ ఇంటి పెట్రోళ్ళు అందరూ ఒకటైపోతారు, ఈ ఇంటి పెట్రోళ్ళు ఒకటైపోతారు. అవునా కదా? వర్గాలు అయిపోతాయా లేదా? గొడవలు వచ్చేస్తాయా లేదా? విడిపోతారా లేదా? సంఘం చీరిపోతుందా లేదా? అటువంటి పరిస్థితులలో సంఘాన్ని ఆ వయసులో నిలబెట్టుకోవాలి అని అంటే మాటలో కాదు.
వారందరి యొక్క మాట ఒకే మాటగా ఉండి, నా మాటే ఒక్క పెద్ద మాటగా ఉండి, ఈ మాటకు అంగీకరించి వారు కట్టుబడి ఉన్నారు కనుక ఈరోజు కూడా ఎక్కడికి చెక్కి చెదరిపోలేదు. ఎందుకు అంటే పెద్ద అయిన తర్వాత అయితే అయ్యో పెద్ద అయిన మాట వినాలరా అని అనొచ్చు, కానీ వయసులో ఉన్నవాడి మాట వినాలనే ఉంది. నాలోనూ లోటుపాట్లు ఉంటాయి, నాలోనూ బలహీనతలు ఉంటాయి. వివాహం చేసుకున్న తర్వాత చక్కటి భార్య కలిగి ఉన్నాను, అలాగే చక్కటి బిడ్డలు కలిగి ఉన్నాను. వీటిల్లో కూడా భార్యతో నేను సమాధానంగా ఉండాలి, మళ్ళీ పిల్లలు పోషించుకోగలిగే సమర్థత ఉండాలి. వీటిల్లో ఎన్నో లోటుపాట్లు ఉంటాయి. మళ్ళీ సంఘంలో కూడా ఏమి మాట్లాడుకోవాలో, నా భార్య మాట్లాడే మాటలు, నేను మాట్లాడే మాటలు, ఒకరికొకరు పొంతం లేనటువంటి మాటలు కూడా ఉంటాయి. ఒక్కొక్కసారి మళ్ళీ వాటన్నింటినీ కూడా నేను సరి చేసుకోవాలి. ఎలా చేసుకుంటే మనం కాపాడగలం? దేవుని ఆత్మ నడిపింపు అంటూ ఉంటే వాటంతటా అవి జరిగిపోతూ ఉంటాయి. కానీ మనం ఎవరి స్వాధీనంలో ఉండాలి? నేను ఏ స్వాధీనంలో ఉండాలి? దేవుని స్వాధీనంలో ఉండాలి. నా భార్య ఎవరి స్వాధీనంలో ఉండాలి? దేవుని స్వాధీనంలో ఉండాలి. నా పిల్లలు ఎవరి స్వాధీనంలో ఉంటే నేనున్నా లేకపోయినా పోషించబడగలరు? నా దేవుని మీద ఆధారపడి ఉంటే, నా దేవుని వైపు చూస్తే నేనున్నా లేకపోయినా వారు పోషించబడగలరు. యజమాని కాలిరిగిందని, యజమాని ఒకరోజు ప్రాబ్లం వచ్చిందని 40 రోజులు సంవత్సరం పాటు ఇంటి దగ్గరే ఉంటే దానికి ముందు 1000 రూపాయలు జీతగాడై ఉండొచ్చు, కానీ ఆ రోజు నుంచి అన్నీ ఉండవు. అటువంటి అప్పుడు ఆ యజమాని ఇంట్లో మూలన పడితే ఆ ఇల్లు ఎలా గడుస్తుందో మీరు ఆలోచించండి. ఎవరిస్తారు? కూర్చోబెట్టి ఎవరు పోషిస్తారు? అటువంటి పరిస్థితుల్లో ఎవరు పోషించారు అని ఆ యజమాని గుర్తుంచుకోవాలి. దేవుడు, నీకు నాకు తెలియలేని దేవుడు, నువ్వు నేను నమ్మలేనటువంటి దేవుడు, ఈరోజు నమ్మి విశ్వసించినటువంటి దేవుడు, ఈరోజు మన హృదయాలను సమర్పించినటువంటి దేవుడు, ఈ వాక్కు ద్వారా వినిపింప చేస్తున్నటువంటి ఆ దేవుడు నా కుటుంబాన్ని ప్రేమించాడని ఆ యొక్క వ్యక్తి మూలన పడిపోయినటువంటి వ్యక్తి మళ్ళా నిలబడి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ పొలం వెళ్ళిపోవాలి, మళ్ళీ బండి వేసుకుని వెళ్ళిపోవాలి. అంటే ఈ లోకంలో మనుషుల తీరు అలాగైపోయింది. కానీ అపవాదికి చోటే వద్దు, దేవునికి అవకాశము ఇవ్వు. నీవు బాగుపడ్డావు అని అంటే మరలా నీకు ఉన్నటువంటి ఒక తండ్రి ఉన్నాడు. ఆ పరమ తండ్రి నీ కుటుంబాన్ని పోషించాడు, సంరక్షించాడు. నీవు చింతపడొద్దు, నీకే ఈ భూమి మీద దిగులు పడాల్సిన పని లేదు. అందుకనే చింతించడం అని ఎవరి కోసం ఆలోచించు? దేవుని యొక్క రాజ్యం కోసం ఆలోచించు. దేవుని రాజ్యం అని అంటే నీ సంఘమే దేవుని యొక్క రాజ్యం. సంఘం అంటే ఏంటి? దేవుని యొక్క రాజ్యం. ఈ రాజ్యాన్ని నువ్వు కడుతున్నావు. యేసుక్రీస్తు ప్రభువు వారు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఈ రాజ్యాన్ని ఏం చేయాలి? ఆయన పరిపాలన చేయబోతున్నాడు. ఆయన పరిపాలన చేసే రాజ్యాన్ని దైవజనుడు కట్టడానికి ఎంత ప్రయత్నం చేస్తాడో తెలుసా? ఆ ప్రయత్నాలన్నిటిలోనూ కూడా దేవుని వాక్యం ఉన్నదన్నట్టుగా నువ్వు అంగీకరిస్తే ఇక్కడ ఒక గొప్ప సంఘము వెలుగుతుంది. ఈ గొప్ప సంఘానికి ఏం ఏర్పడుతుంది? గూడు. పెళ్ళి అయిపోయిన వెంటనే అడిగేస్తారు, ఏమని? నాకు ఇల్లు ఉండదా, నా వాట నాకు ఇచ్చే, నాకు ఇల్లు కావాలి అని అంటారా లేదా? మీకు ఎన్ని సంవత్సరాలు అయింది ఈ యొక్క పరిచర్య? ఈ గణపతి నగర్లో దైవజనులు అడిగిపెట్టి ఈ పరిచర్య, ఈ యొక్క గణపతి నగర్లో ఈ యొక్క సంఘముగా కూడి అనేకమైన పండుగలు, అనేకమైన సంతోషాలు మీరు జరిపిస్తూ ఉన్నారు. ఇటువంటి కుడికలు జరిపిస్తూ ఉన్నారు. మీకు ఒక ఏముండాలి? గూడు ఉండాలనే ఉద్దేశం, సదుద్దేశం ఉన్నదా? ఉంటే మీ హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని ప్రార్థనలో పెట్టండి. ఖచ్చితంగా ఒక స్థలం గురించి, ఒక మందిరముని గురించి మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోండి. ప్రత్యేకమైన ప్రార్థనలు దైవజనులను పిలిచి మీరు ఉత్సాహంగా బలపరచబట్టు కొరకై ఆ యొక్క సంఘాలు ఎలాగ ఏర్పడినాయి, ఆ దైవజనులు ఎలా బలపరచబడ్డారు, ఆయా ప్రాంతంలో నుండి వారు రక్షించబడలేని వారు ఎలా రక్షించబడ్డారు, ఆ విషయాలన్నీ కూడా మాట్లాడటానికి అనేక మంది దైవజనుల ద్వారా చక్కటి కూడికలు ఏర్పాటు చేసుకుని మీరు ప్రోత్సహించబడాలి. అయితే ఈరోజు మీరు చింతించటం అని దేవుని యొక్క రాజ్యాన్ని వెతకండి. ఈ విషయం కోసం మాత్రమే మాట్లాడటానికి నేను వచ్చాను. దేవుని చిత్తమై ఉంటే మరొక అంశాన్ని మీకు తెలియపరుస్తాను. అయితే ఈవేళ మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా చింతించడం మాని బండి కావాలి, బైక్ కావాలి, కారు కావాలి, కుర్రోడికి పెళ్ళి కావాలి,
ముందు నువ్వు దేవుని ఆరాధిస్తున్నావా లేదా? సజీవుడైన దేవుడిని నువ్వు మహిమపరుస్తున్నావా లేదా? ఆ దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా? ఆ సువార్త ఎంతవరకు ఉంది? మన ఇల్లు ఎలా ఉంది? మన ఇల్లేమో అంతకంతకంతగా విస్తరించబడుతుంది. మనకేమో పిల్లలందరూ కూడా పెరిగిపోతున్నారు. మన కుటుంబాలన్నీ కూడా బాగానే పెరిగిపోతున్నాయి. కానీ వీరందరూ ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. ఇక మందిరం ఏది? నీ కుటుంబం గురించి నువ్వు ఎలాగ ఆలోచిస్తున్నావో దేవుని మందిరం గురించి కూడా నువ్వు అలాగే ఆలోచించు. గొప్ప కార్యాలు దేవుడు జరిపించును గాక. ఈ గణపతి నగర్లో ఒక మందిరమును ప్రతిష్ఠించగలిగేటువంటి రోజును దేవుడు మనకు అనుగ్రహించును గాక. అంతేకాకుండా ఏ ఏ ప్రాంతాలలో ఎంతమంది వచ్చి వెళ్ళిపోతున్నారు, ఊరికి వచ్చి వెళ్ళిపోవడమే కాకుండా ఈ దైవజనుడికి సహకారంగా ఉందురు గాక. నేను చెబుతున్నాను, సంఘపరంగా చెబుతున్నాను. దైవజనులు బావగారు, మీ దైవజనులు సమూయేలు గారు ఎప్పుడు స్థలం కొన్నా, మందిరం కట్టాలనుకున్నా, స్థలం కొనేటప్పుడే నేను 10,000 రూపాయలు మా సంఘం తరపు నుంచి, మా కుటుంబం తరపు నుంచి ఇస్తాను. వారు ఎప్పుడైతే ఈ గణపతి నగర్లో, నా ప్రియమైన పిల్లలారా, మీకు ఒక ఆదరణ, మీకు ఒక ధైర్యము, మీకు ఒక అండ కావాల్సి ఉన్నది. ఎప్పుడు కూడా ఆ ఇంటి చాటుని ఈ ఇంటి చాటుని ఎంతకాలం అని మీరు ఉంటారు. ఈ మీటింగ్స్ పెట్టుకోవడానికి సహోదరి సహకారంగా ఉండబట్టి ఆ తల్లికి ప్రత్యేకంగా వందనాలు. ఎందుకంటే ఈరోజు సత్యాన్ని విభజించేటటువంటి వారిని ఎవరు కూడా విభజించనివ్వట్లేదు. ఈరోజు సత్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారిని అనుసరించనివ్వడం లేదు. కానీ ఒకరోజు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. సేవకుడు ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. అలాగే ఇక్కడ సంఘంలో నుండి విశ్వాసులు పెద్దలుగా మారుతారు. ఈ గ్రామం అంతా కూడా పట్టబడుతుంది. ఈ పరిసర ప్రాంతం అంతా కూడా దేవుని నామముతో మహిమపరచబడుతూనే ఉంటుంది. నలుగు దిశలా మీ పేరు విస్తరించబడుతుంది. అతి గొప్ప కార్యములు దేవుడు ముందున్న రోజుల్లో జరిపించునుగాక. అందుకనే చివరిగా ఈ భయాందోళనలో నుంచి నువ్వు విడిపించబడటానికి ఏ పరిస్థితుల్లోనైనా సరే నువ్వు భయపడొద్దని చెప్పడానికి ఒకే ఒక్క ఆయుధం మీకు ఇస్తున్నాను. అదే విశ్వాసం. ఏంటది? విశ్వాసం. సైతాను మీకు పెట్టింది ఏంటో తెలుసా? ఆందోళన పడిపోండి, చింతించండి, ఆవేదన చెందండి, మీకు ఏది అవ్వట్లేదని చెప్పేసి మీకు మీరే కుమిలిపోండి అని సైతాను ఒక బలమైనటువంటి మందు మనకు పోసాడు. కానీ ఈ మందును ఎదిరించి మనమందరము కూడా జయించగలం. సంఘాన్ని కట్టుకోగలం, మందిరాన్ని కట్టుకోగలం, దైవజనుని ప్రోత్సహించగలం, ఈ పరిచర్యను విస్తరింపచేయగలం, అనేక ఆత్మలను రక్షించగలం, రాజ్యమును మనం కట్టగలం. దేవుడు వచ్చే వరకు, దేవుడు వచ్చేటప్పటికల్లా మనం ఒక సంఘము, ఎత్తబడే సంఘముగా మన సంఘమును కూడా ఏర్పాటు చేయగలం అనేటువంటి దృఢ సంకల్పం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఇటు గొప్ప కార్యాలు దేవుడు జరిపించడానికి విశ్వాసమే మీకు ఒక ఆయుధం. నమ్మండి. నమ్మిన వారు అనేక అద్భుతాలు చూస్తూ వచ్చారు. అందుకని ప్రార్థన చేసుకోండి. దేవుడు చెప్పింది ఏంటంటే విజ్ఞాపనలో కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యాచనలు దేవునికి సమర్పించమని దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకని మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి అని యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. చాలు. ఎందుకంటే దేవుని యందు ఎప్పుడైతే మీరు విశ్వాసం ఉంచారో మీ హృదయములు కలవరపడాల్సిన పని లేదు. మీ ఇంట్లో అవసరతలు తీరుస్తాడు దేవుడు, మీ మందిరంలో అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని కట్టుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నం చేయండి. మీరు ఆలోచించండి. గల్ఫ్ ఎందుకు వెళ్ళింది అని అంటే ఒక సహోదరి మా చర్చిలోంచి తన ఇంట్లో తినడానికి తాగడానికి లేక కాదు, తన భర్త సంపాదించే జీతం చాలు. కానీ ఒక ఆమె గల్ఫ్ వెళ్ళింది. గల్ఫ్ వెళుతూ మాట అంది, నేను మందిరం పని మధ్యలో ఆగిపోయిందండి, ఈ పని కొనసాగించాలి అని అంటే కనుక నేను ఒక 1,00,000 రూపాయలైనా దేవుని మందిరానికి ఇవ్వాలనుకుంటున్నాను, కానీ ఇవ్వలేకపోతున్నాను. నేను నా భర్త ద్వారా ఒక 10,000 రూపాయలు మాత్రమే ఇవ్వగలను తప్ప 1,00,000 రూపాయలు ఇవ్వలేను. అందుకని నేను ఒక ట్రిప్పు గల్ఫ్ వెళ్తున్నానని చెప్పేసి ఒక తల్లి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు చేసుకుందో తెలుసా? 14 సంవత్సరాలు చేసుకుంది. ఆమె 14 సంవత్సరాల్లోనూ కూడా 2 సంవత్సరాలు ఏం చేసిందో తెలుసా?
మందిరము యొక్క నిర్మాణము కంప్లీట్ అయ్యే వరకు కూడా సహకరిస్తూనే వచ్చింది. ఎందుకు వెళ్ళింది అంటే దేవుని రాజ్యాన్ని కట్టుకోవాలి. నేను ఈ భూమి మీద ఎన్నాళ్ళు ఉంటానో నా పిల్లలు ఎదగాలి, ఆశీర్వదించబడాలి, బలపరచబడాలి, నా భర్త రక్షించబడాలి, నా వాళ్ళందరినీ కూడా దేవుని వైపు నడిపించాలి. ఇదే తృష్ణ కలిగి ఉన్నది. ఆ తృష్ణ ఆమెకు సంతృప్తిని కలిగించింది. జీవితాన్ని ఆ కుమార్తెకు అనుగ్రహించింది. ఇదిగో నా ప్రియమైన పిల్లలారా, దేవుని కొరకు మీరు త్యాగము చేసుకోవటానికి దేవుడు ఘనమైన కార్యములు చేయునుగాక. అంతేకాకుండా చివరిగా ఒక మాట చదువుకుందాం. ఒక మాట చదువుకొని ముగించుకుందాం. ఏంటి అని అంటే లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం చూస్తే, మార్త అనబడినటువంటి ఒక సహోదరి ఉంది. మరియా, మార్త, లాజరు అనబడినటువంటి ఒక కుటుంబం ఇది. ఈ కుటుంబంలో యేసు ప్రభు వారు వచ్చి చక్కగా ఆతిథ్యము వారు ఇచ్చేవారు కనుక ఆయన అక్కడికి వచ్చి భోజనం చేసి నలుగురిని కూడా వచ్చినప్పుడు అలా పలకరించుకుని వెళ్ళేవారు. అయితే ఆ కుటుంబంలో మార్త దేవునితో ఉన్న ఓ మాట ఉంది. ఏమందంటే, మరియా నాకు సాయం చేయటం లేదు, నీ దగ్గరే వాక్యం వింటూనే ఉంటుంది, అటువంటప్పుడు నీకు చింత లేదా, నేను పనిలోనే మగ్నమైపోయాను అని చెప్పేసి అంటది. చదవండి. అవును. అంటే చాలామంది ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డల గురించి కూడా క్యారేజీలు పెట్టి వాళ్ళు ఉంటారు. లేకపోతే ఎవరో ఒకరికి భోజనం పెట్టాల్సిన టైం కూడా అయి ఉండొచ్చు. లేకపోతే అనేక మంది వస్తాననుకున్న వారు కూడా ఆ ఫస్ట్ మీటింగే కదా అని చెప్పేసి వాళ్ళు బద్దకించిన వాళ్ళు ఉంటారు. లేకపోతే కనుక కొంతమంది కొన్ని అబ్జెక్షన్లు ఇంట్లో ఉండేటువంటి వారు అన్నీ చక్కబెట్టి వెళ్ళిపో, నిన్ను ఇబ్బంది పెట్టము అని చెప్పేసి అంటారు. అటువంటప్పుడు కొన్ని పనులు అవ్వక సాయంత్రం మీటింగ్ వెళ్దాంలే అని అనుకునే వారు కూడా ఉంటారు. అయితే మార్త కూడా దేవుని వైపు చూస్తూ ఉన్నా కానీ తేలిగ్గా మాట్లాడేసింది. ఏమని? నేను పని చేసుకుంటున్నాను, ఆవిడేమో మరియా వాక్యం వింటుంది. ఇప్పుడు నేను చేసే పని కూడా నీ గురించే కదా, ఇక్కడున్న వాళ్ళ గురించే కదా, టీపుల్ని పెట్టి పని అంతే కదా, కాసేపు విడిచిపెట్టి ఏం చేయాలి? నాకు సాయం అందించమనకపోతే నీకు సొమ్మేమైనా పోతుందా అని చెప్పేసి యేసు ప్రభు వారిని అడిగింది. నీకు చింత లేదా? అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అమ్మా నువ్వు ఈ లోకంలో ఉన్న వాటి కోసమే నువ్వు ఆలోచిస్తున్నావు, నిజమే ఈ పనులే, కానీ దీనికంటే ముందేం చేయాలి? ఉత్తమమైన వాటి కోసం ఆలోచించాలి. ఎందుకో తెలుసా? మరియమ్మ ఉత్తమమైన వాటిని ఎంచుకుంది. ఈ భూమి మీద చాలామంది ఇప్పుడు వరకు చెప్పిన వాక్యం ప్రకారంగా కొంతమంది రైస్ బ్యాగులు పంపించవచ్చు, కొంతమంది కూరగాయలు పంపించవచ్చు, కొంతమంది కిరాణా పంపించవచ్చు, కొంతమంది ఏదో ఒక రకమైన అపారాలు పంపించవచ్చు. లేకపోతే దైవజనుడు వెళ్తున్నాడు కదా, ఒకసారి ఏమయ్యో ఒకసారి ఆగు అని చెప్పేసి ఎంతో కొంత జేబులో పెట్టవచ్చు. లేకపోతే ఏమయ్యో నువ్వు ఆదివారం వచ్చినప్పుడల్లా మా కుటుంబాన్ని కూడా దర్శించి వెళ్ళవయ్యా అని చెప్పొచ్చు. కానీ నీలోనికి ఒకటి రావాలి. మార్త ఏమందో తెలుసా? దూరముగా ఉన్నటువంటిది ఆలోచన. ఆమె ఆలోచన దూరంగా ఉంది, నీ ఆలోచన కూడా దూరంగా ఉంది. కానీ మరియవలే దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉండడానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు కనుక మరియవలే దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యంతో పాటు పరిచర్యలో పాలు పొందాలి తప్ప పరిచర్య చేస్తూ దూరంగా ఉండి దేవుని యొక్క వాక్యానికి నువ్వు అవకాశం ఇవ్వకపోతే ఒకరోజు నువ్వు నరకానికి పోతావు. అందుకని నువ్వు ఈ లోకంలో నువ్వు దేవుని కొరకు ఎంత పరిచర్య చేసినా నువ్వు పరలోకం వెళ్ళలేవు. అందుకని మోక్షం పొందుకోవాలంటే, పరలోకం వెళ్ళాలంటే కనుక నీవు ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నో మర్మాలు దాగి ఉన్నాయి. ఈ మర్మాలలో కొన్నైనా వాక్యాన్ని విని విశ్వసించి నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చారన్న సంఘటన జ్ఞాపకం చేసుకుని ఆయన సిలువను గురించిన వార్త, మరణమును గురించిన వార్త, ఆయన పునరుద్ధానుడైన సంఘటన, ఆయన పునరుద్ధానుడైన తర్వాత తిరిగి మరలా
లేచాడు, ఆరోహణమైన సంఘటన, ఆరోహణుడైన తర్వాత మరలా తిరిగి వస్తాడన్న సంఘటన తెలుసుకుని ఒక సంఘాన్ని బలంగా కట్టబడేటువంటి ఆత్మగా నీవుంటే ఆ బిడ్డ సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని విషయంలో పరిపూర్ణుడైనట్లు లెక్క. అందుకని నీ పరిపూర్ణత నిరూపించుకోవడానికి కొరకే ఈ మీటింగ్స్లో ఈ మొట్టమొదటి రోజు చెప్పినటువంటి యొక్క సువర్తమానము నీ హృదయంలో పదిలంగా ఉండాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ, నీ భారములన్నింటినీ కూడా ఎవరి మీద పోయి దేవుని మీద మోపు. నీవు ఈ భూమి మీద ఎంత చింత ఉన్నా సరే ఆ చింత యావత్తు కూడా ఎవరి మీద వేసే, నువ్వెప్పుడూ కూడా దేవునితో ఆనందించు, ఆనందంగా జీవించు. నువ్వెప్పుడు కూడా ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించాలంటే కనుక నువ్వు ఖచ్చితంగా నీ చింత యావత్తు కూడా దేవుని మీద వేయాలి. ఇట్టి గొప్ప కార్యములు దేవుడు చేయనుగాక. అందుకనే ఈ లోకములో ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి సంపూర్ణమైనటువంటి భక్తిని నిరూపించుకుని దేవుని దగ్గర గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందుదువుగాక. దేవుడు గొప్ప కార్యాలు నీ పట్ల చేయనుగాక. దేవుడు నీతో ఉండి ఆయన వైపు నువ్వు చూస్తున్న కొద్ది కూడా నీతో ఉండి నీ భారములన్నీ కూడా ఆయన భరించి ఆయన రాజ్యం కొరకు నువ్వు కట్టబడటం కొరకై నువ్వు ఎలాగైతే సిద్ధపడ్డావో అలాగే నీ కుటుంబం కొరకై, నీ కుటుంబం కట్టబడటం కొరకై, నీ కుటుంబం అంతా కూడా క్షేమముగా ఉండటం కొరకై, ఆరోగ్యంగా ఉండటం కొరకై, ఆర్థికంగా బలపరచబడటం కొరకై, ఉన్నతమైన స్థితిలో నిలబడటం కొరకై, గణపతి నగరం అంతా కూడా సమృద్ధితో నింపబడటం కొరకై, అనేక ఆత్మలు దేవుని కొరకు పట్టబడి ఒక రాజ్యముగా కట్టబడటం కొరకై దేవుడు ఘనమైన కార్యములు దేవుడు చెయ్యునుగాక. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ఎంచుకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ఎంచుకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది